నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు నేను గత 2011 నుంచి ఇంతవరకు గాను నేను వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలోనే జయరామన్న ఇంతవరకు జయరామన్న ఉండేవారు. ఇప్పుడు కొత్తగా ఒక ఇన్ఛార్జిని వేరే వ్యక్తిని పెట్టినారు. ఆ వేరే వ్యక్తి ఇంతవరకు గాను నేను జెడ్పీటీసీగా పనిచేస్తున్నాను. కానీ ఇంతవరకు గాను మమ్మల్ని కలవడం కానీ సీనియర్ నాయకులను కలవలేదు. ఇంతవరకు గ్రూప్ రాజకీయాలు ఇదవుతున్నాయి. అందుకే ముఖ్య ఉద్దేశంగా జయరామన్న లాంటి నాయకులు ఇంతవరకు గాను మాకు 2011 నుంచి 2020 వరకు గాను ఏ కుట్ర లేకుండా ఇది లేకుండా బాగా నడుపుతున్నాము. అందుకే ఈ పార్టీ నుంచి జయరామన్నకు టికెట్ రానందున నేను ఈ పార్టీ వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా నడకంతా జయరామన్నతోనే నడుస్తానని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. నన్ను చేయడం తప్పులుంటే క్షమించండి. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. పార్టీకే రాజీనామా చేస్తాను. పదవి కొద్ది కాలంలో ఇంకా జయరామన్న నిర్ణయం తీసుకొని చేస్తామని పార్టీ మాటల ప్రకారం ఉంది. ఇప్పుడు రాతముఖంగా చేస్తామని.